దయచేసి అందరూ కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో దేవుని దాసులు మన మధ్యలో ఉండడం, దేవుని దాసులు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. ఎంతో దీవెనకరం. ఈ సమయంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధంగా ఉన్న శ్రద్ధగా విందాం. ఏలూరు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు, ప్రాంతాల్లో దేవుని పని జరిగిస్తున్న దైవజనులు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లు కొట్టి మనము వారిని ప్రేమతో ఆహ్వానించుదాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో దేవుడు బలపరిచి వాడుకుంటున్న ఆనంద్ కుమార్ అయ్య గారికి, అలాగే పేటరయ్య గారికి, దైవ సేవకులకు, సేవకురండ్రులకు, కూడి చేరి ఉన్న సంఘ బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడిపించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు కానీ మహత్కార్యములు గాను ఇశ్రాయేలుల మధ్యన ఉన్నాము. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇదిగో నేనును దేవుడు మాకిచ్చిన పిల్లలు, యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాము అనే వాక్యము సెలవిస్తూ ఉంది. మొట్టమొదట నేను అనగానే మీకు ప్రకటిస్తున్న దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్న దైవ సేవకులు. 2, నాకిచ్చిన యెహోవా నాకిచ్చిన పిల్లలు అనగానే ఇప్పుడు శరీరమందు పుట్టబడిన పిల్లలు ఉన్నారు, ఆత్మ సంబంధంగా కనుక్కున్న పిల్లలు ఉన్నారు. దేవుడు మాకిచ్చిన పిల్లలు అనగానే ఎవరు సాదృశ్యంగా కనపడుతున్నారంటే జీవం కలిగిన దేవుని సంఘమైన దేవుని పిల్లలందరూ కూడా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పిల్లలు లేదంటే దైవ సేవకులు కూడా ఎలా కనపడుతూ ఉన్నారు అంటే, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నారు అనని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరు అసలు ఇశ్రాయేలీలు ఎలాగున్నారు? ఇశ్రాయేలీల మధ్యలోనే సూచనలుగా మన పిల్లలు మార్చబడాలి, మనం మార్చబడాలి. మనమందరం కూడా
మనకంటే ముందు ఆరాధిస్తున్న ప్రజలకు కానీ, మనతో పాటు ఆరాధికులుగా ఉన్న ప్రజలతో కానీ, లేదంటే మనము ముందుగా దేవుణ్ణి స్తుతిస్తున్న మనకంటే ముందున్న తరముల వారిలో నీవు ఎలా కనబడాలంటే ఒక సూచనగా కనబడుతూ ఉండాలి. నువ్వు ఒక సూచన వాళ్లకు ఎలా కనబడాలంటే, మీకు ఒక మాట చెప్పాలంటే రోల్ మోడల్ అంటారు కదా, అది ఎలాగ అనంటే నిన్ను చూసి వాళ్ళు ప్రార్థన చేసేవారిగా, నిన్ను చూసి ప్రభువుని ఆరాధించేవారిగా, నిన్ను చూసి వారు ప్రభు సన్నిధికి వచ్చువారిగా మీరందరూ ఒక సూచనగా కనబడుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఎలాగుండాలి అనంటే, దేవుని యొక్క సముఖాన చేరి వచ్చిన దేవుని పిల్లలరా మనమందరం కూడా అనేకులకి సూచనగా కనబడాలి. మనం ఒక సూచనగా కనబడినప్పుడు మనల్ని చూచిన వారెల్లా కూడా ఇలాగ బ్రతకాలి, ఇలాగ ఆరాధించాలి, ఇలాగ దేవుణ్ణి స్తుతించే వారిగా నేను కూడా మార్చబడాలి, ఈ వ్యక్తిలాగా నేను ఉండాలి అనే ఒక తీర్మానానికి వారు రావాలి అనంటే, నీవు దేవుణ్ణి ఆరాధించటంలోనూ, దేవుణ్ణి స్తుతించడంలోనూ, దేవుణ్ణి ఘనపరచటంలోనూ, దేవుని వాక్యము చదవటంలోనూ, ఆ వాక్య గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం అనుసరించి నడవటంలోనూ నువ్వు ప్రత్యేకంగా ఒక స్థితిని నువ్వు చూపెట్టగలిగినప్పుడు, అప్పుడు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వాడవై ఎలా కనబడతారు అని అంటే, ఇశ్రాయేలీల మధ్యలోనే మీరు ఎలా కనబడుతున్నారంటే ఒక సూచనలుగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. సూచనగా కనబడాలి, ఉండాలి అని అంటే ఇప్పుడు మనలో కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఇశ్రాయేలీలే ప్రభువుని ఆరాధించేవారై ఉంటే, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మార్చబడే మనము, బాప్తిసం పొందిన మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన జీవితాలు కూడా మనం కట్టుకొందుముగాక. ఉన్నతమైన స్థితికై, ఉన్నతమైన పరిస్థితికై ప్రభువు నిలబెట్టునుగాక. ఆమేన్. ఇప్పుడు అసలు ఈ ఇశ్రాయేలీలు ఎందుకు వారిని గురించి చెప్తూ వారి మధ్యలో నువ్వు సూచనగా ఉండాలి, వారి మధ్యలో నువ్వు ఒక సూచనగా కనబడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఏముండకూడదు, ఇశ్రాయేలీల్లో ఏమి లేదు, మనలో ఏముండకూడదో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువునా. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గురించి చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అనంటే, నతానయేలు దేవుని దగ్గరికి రావటానికి మార్గంలో ఉండగానే దేవుడు అతన్ని చూచి ఏమని చెప్తున్నాడు అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు నిజముగా మార్చబడిన ఇశ్రాయేలీయుల్లో ఏమి ఉండదు, ఏమి లేకోకుండా ఉన్నాడు, నతానయేలులో ఏమి లేదు అని అంటే అతనిలో కపటం లేదట. హల్లెలూయా. అంటే దేవుని పిల్లల్లో ఏముండకూడదు, దేవుణ్ణి ఆరాధించే దేవుని పిల్లల్లో ఏమి నిలబడకూడదు అని అంటే కపటమైన మాటలు ఉండకూడదు. కపటమైన మాటలు అంటే మీకు బాగా తెలుసుని అనుకుంటున్నాను నేను. కపటంగా మాట్లాడుతుంది తెలుసా తెలీదా? ఏంటి ఏం మాట్లాడట్లే ఎవరు? తెలుసా తెలీదా? కపటంగా మాట్లాడటం అంటే పైకి మాత్రం నవ్వుతో పలకరిస్తాం, పైకి మాత్రం అంతా కూడా మంచిగానే ఉన్నట్లు ఉంటాం, కానీ లోపల ఉండేది మాత్రం లోపల కోపం, లేదంటే వాళ్ళని ఎప్పుడు కూలుద్దామా, ఎప్పుడు పడగొడదామా, ఏ స్థితిలో
వాళ్ళు పడిపోతారా అని ఎదురు చూసేది మాత్రం లోపల ఇంకొకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే హృదయం అందేమో కపటం ఉంటుంది, పైకేమో మంచిగా నటిస్తూ నటన బ్రతుకుతూ ఉంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుని పిల్లల్లో ఏముండకూడదు? దేవుని పిల్లలు ఎలా కనబడాలి అంటే నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజల వలె అనేకులకి కనబడాలి. అనేకులు నిన్ను చూసి ఆరాధించడానికి ప్రభు సన్నిధికి రావాలి. ప్రభువుని వారు ఒప్పుకోవాలి, నిజరక్షకుడని ఒప్పుకోవాలి అనంటే ఆరాధిస్తున్న మనం ఎలాగుండాలి అనంటే కపటము లేని వారిగా ఉందుముగాక. ఆమేన్. ఏ కపటం మనలో కనబడకూడదు, కపటమైన మాటలు మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడి అది చేయకోకుండా వేరొక విధముగా మెలికలు పెట్టే కపటోపాయాలు మన దగ్గర ఉండకోకుండా మాయమవునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని పిల్లల్లో ఉండవలసింది ఏంటి అని అంటే నిజముగా ఇశ్రాయేలీలు నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సముఖాన ఆయన సన్నిధానాన కూర్చునే వారిలో ఏముండదు అని అంటే కపటమైన ఆలోచనలు వారిలో ఉండవు, కపటమైన మాటలు వారిలో ఉండవు, వారు కపటమైన ప్రవర్తన కలిగిన వారు కారు. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నాతానియేలు గురించి చెప్తూ ఉన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము కూడా లేదు. హల్లెలూయా. ఎందుకని ఇశ్రాయేలీయుడు అని చెప్పి ఇతనిలో ఏ కపటం లేదు అని చెప్పి యేసయ్య నాతానియేలు గురించి ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అని అంటే ఇక్కడ నజరేతు అనే ఊరిని గురించి అక్కడ సంభాషణ వచ్చినప్పుడు ఏమంటాడు నాతానియేలు అంటే పిలుస్తాడు నాతానియేల్ని, రావయ్య నజరేతులో నుంచి వెలుగు వచ్చింది, నజరేతులో నుంచి వచ్చిన ఆయన వెలుగు సంబంధిగా ఉన్నాడు, ఆయన ద్వారా మేమందరం వెలిగించబడ్డాం, ఒక్కసారి ఆయన చూస్తానికి నువ్వు రా అంటే ఆయన చెప్పాడు ఏమనంటే నజరేతులో నుంచి అసలు మంచిది ఏదైనా వచ్చేది ఉందా? ఎందుకని అనంటే అది చీకటి కలిగిన ప్రాంతం, అది చీకటి కలిగిన ప్రాంతం. దేవుని పిల్లలరా, కొంతమందిలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే మా బ్రతుకు మారదు, మా బ్రతుకు ఇలాగ ఉంటుంది, మేము ఎన్నాళ్ళు పోయిన అప్పుల్లోనే ఉంటాం, ఎన్నాళ్ళు పోయిన ఇబ్బందుల్లోనే ఉంటాం, ఎన్నాళ్ళు పోయిన మా శ్రమ ఇంతే, మా బాధ ఇంతే, మా కష్టం ఇంతే అనుకుంటూ ఉంటారు. కానీ చీకటి ఆవరించిన శ్రమ నీ మీదకి ఎత్తేసి వచ్చినప్పటికీ కూడా దాని అన్నిటి నుంచి కూడా విడుదల కలగజేసే దేవుని యొక్క కృప ద్వారా నీవందరూ కూడా వెలిగించబడి వెలుగు సంబంధులుగా వచ్చిన తోడనే ప్రతి సమస్యకి గొప్ప విడుదల కలగజేయగలిగిన శక్తి కలిగిన నామాన్ని నువ్వు ఆరాధిస్తూ ఉండగానే ఉన్నతమైన కార్యాన్ని జరిగించడం ఆయన మొదలుపెట్టునుగాక. ఆమేన్. అట్టి కార్యం మన జీవితాల్లో జరగాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటి, మనం చేయవలసిన క్రమం ఏంటి, మనం ఉండవలసిన స్థితి ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాము కదా. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఏం చెప్పాలన్నా ఆయన నాతానియేలు గారు ఏం మాట్లాడాలన్నా నిర్మోహమాటం లేకుండా మాట్లాడుతున్నాడంట, ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నజరేతులో నుంచి మంచిది ఏది కూడా రాదు, అది చీకటి కలిగిన ప్రదేశం, అది చీకటితో ఉన్న ప్రదేశం అని చెప్పేసి మనసులో ఊడు దాచుకొని పెదాల మీద ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అవునా కదా? సూటిగా మాట్లాడలేక ముందేమో ఏం చెప్తారంటే నీ అంత మంచోళ్ళు ఈ ఊరిలోనే లేరని చెప్పి మాట్లాడతారు, తర్వాత వెనక్కి వెళ్ళేసరికి ఇష్టం వచ్చినట్లుగా తిడతారు. అవునా కదా? ఉన్నారా మన ఊరిలో కూడా? హల్లెలూయా. ఎందుకనంటే ముందేమో బాగున్నారయ్యా, చాలా మంచోళ్ళు అయ్యా మీరు అంటారు, వెనకొచ్చేసేసరికి మాత్రం వీడంత దుర్మార్గుడు, దుష్టుడు, వీడంత చెడినవాడు మా ఊరిలో ఒక్కడును లేడు అని చెప్తారు. వెనక మాత్రం ఎదరు మాత్రం బాగున్నావా అని చెప్పి చాలా ప్రేమతో పలకరించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏంటి? హృదయంలో ఉన్నదేంటి అంటే కపటం. దేవుని పిల్లలరా, మనకైతే ఏముండకూడదు అని అంటే జీవం కలిగిన ఆయన ఆరాధిస్తున్న మనలో కపటం అనేది కనబడకూడదు. దేవుడు నతానియేలును చూసినప్పుడు నతానియేలులో ఏ కపటం అక్కడ కనబడలేదు.
అందుకని ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు అని చెప్పి ఆయన పలికాడు. దేవుని పిల్లలమైన మనలో కూడా ఉండకూడదు ఏంటి అంటే, కపటం మనలో ఉండకూడదు, కపటమైన మాట మనలో ఉండకూడదు, కపటమైన స్థితి ఏది కూడా ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఏ ఒక్కరిలో కూడా పని చేయకోకుండా నిజముగా దేవుని పిల్లలు వీరు అని కనబడుదురుగాక. మన ఊరిలో ఉన్న సంఘాలన్నిటిలో కూడా మీరందరూ కూడా ఎలా కనబడాలి అని అంటే, నిజముగా దేవుని పిల్లల వలె, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు వలె, ఆత్మ సంబంధమైన దేవుని చేత మనం కట్టబడిన సంఘము వలె, కట్టబడిన ఒక పరిశుద్ధమైన నడవడిక వలె అనేకుల ఎదుట కనబడగలిగిన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ విధంగా మనం అందరం ఉండాలి అని అంటే, ఇప్పుడు మనలో ఏముండకూడదు? హల్లెలూయా. ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం లేనివాడు ఎవరు అని అంటే దేవుని పిల్లలు, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మార్చబడిన మనందరిలో కూడా ఏ కపటము కూడా కానరాకూడదు. కపటము కానవచ్చిందా మనం దేవుని పిల్లలంగా స్వీకరించబడం. అలాగనే మన కుటుంబాల్లో, మనం ఉంటున్న గ్రామాల్లో కూడా మనం ఎలాగుండాలి అంటే, వారిలో ఏ కపటం లేదురా అని అనిపించుకోవాలి. హల్లెలూయా. అంతేనా? ఏం మాట్లాడట్లే మీరు? అంతేనా? కొంతమంది గురించి చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? వారికి కల్లా కపటం ఏం తెలియదురా, వాడు ఉన్నది ఉన్నట్లుగా వాడి హృదయంలో ఏం ఉంచుకోడురా, మొత్తం అంతా కూడా చెప్తాడు. చెప్పరా? మీ ఊర్లో ఉన్నారు అట్టంటోళ్ళు, చెప్పేవాళ్ళు? కొంత దాసుకుని చెప్పేవాళ్ళేనా? ఉంటారు, ఏ ఊర్లో అయినా ఉంటారు. వాడికి ఏం తెలియదురా, అన్నీ వాటి చెప్పకూడదు, ఇది చెప్పాల్సిందో అని కూడా చూడ్డంట. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ అందరికీ చెప్తాడు. వాడికి హృదయంలో ఒకవేళ ఉప్పొంగే సంతోషం ఉన్నా ఎవరికి జబ్బాకరా, ఈరోజు పంట పొలం పండిందని ఎవరికి జబ్బాకన్నా కానీ ఊరంతా టమ్కేసేస్తాడు. కారణం ఏంటంటే, కపటం లేనోడు అందరూ మనోళ్ళే అనుకుంటాడు. హల్లెలూయా. అందరితో కూడా ఏకత్వం కలిగి నిలబడుతూ ఉంటాడు. దేవుని పిల్లలారా, మనం కూడా ఎలాగుండాలి అంటే, ఆత్మలో కపటం లేని వారిగా దేవుని యొక్క సన్నిధానాన సముఖాన ఎదుగుతున్న మనమందరం కూడా ఏ కపటం కానరాని వారిగా దేవుని ఎదుట నమ్మకమైన సాక్షులుగా నిలబడగలిగిన కృపను మనమందరం పొందుకుందుముగాక. ఆమేన్. ఆ విధంగా ఉండాలి అంటే మొట్టమొదట మనలో ఏముండకూడదు? కపటము లేని దేవుని పిల్లలుగా మనం మన ఊరిలో కనబడదుముగాక. ఆమేన్. రెండవదిగా ఒకసారి పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. 13వ అధ్యాయము 17వ వాక్యం. నాన్న సారీ, 7 చెప్పానా? చదువు. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడువారులారా. హల్లెలూయా. ఎవరండి ఇశ్రాయేలీలు అంటే? ఎవరికి భయపడతారు? హల్లెలూయా. గట్టిగా గట్టిగా స్తోత్రం చెల్లించండి. మీరు ఒకవేళ ఒక హస్తం ఇంటి దగ్గర పెట్టుకొని వస్తే నాకేం ప్రాబ్లం లేదు. 2 హస్తాలు కానీ మీ దగ్గరే ఉంటే 2 చేతులు మీతో పాటు తెచ్చుకుంటే ఒకసారి స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాము. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎలా ఉంటారు, ఇశ్రాయేల్లో ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు ఎవరికి భయపడతారని వాక్యము సెలవిస్తుంది అని అంటే, ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడువారులారా. ఎవరికి భయపడతారు? ఇంకెవరికి? కొంతమంది ఉంటారు దేవునికి భయపడరు, కత్మా అన్నిటికి భయపడతారు. అవునా కదా? దేవుని సన్నిధికి భయపడరు. ఎప్పుడిప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుంటామా, ఆయన ఆరాధిస్తామా, లేదంటే ఆయన సముఖాన్ని ఉంటామా అని భయపడరు. కానీ ఏంటో తెలుసా, అమ్మో ఈ రోజున కూర ఉండపోతే ఆయన కొడతాడేమోనని భయం. అవునా కదా?
సన్నిధికైనా మానేస్తాం కానీ చుట్టాలింటికి మానేస్తామా? ఏం చెప్పరేంటి? మాంతారా? ఆదివారమే కానీ మన చుట్టాలింట్లో పెళ్లి కార్యక్రమం వచ్చిందనుకో, మనం ఎవరికి భయపడతాం? ఇప్పుడు గట్టిగా చెప్పాలా? చుట్టాలకే భయపడతారు. దేవునికి మాత్రం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి ఆయన ఆత్మతో ఆరాధించి తర్వాత ఉన్న కార్యక్రమాలు తర్వాత చూసుకుందాంలే అనుకుంటామా? ఏమనుకుంటాం తెలుసా? ఈరోజు వెళ్ళకపోతే, ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే, ఆ పెళ్ళికి వెళ్ళకపోతే, ఆ కార్యక్రమానికి వెళ్ళకపోతే రేపు పొద్దునాళ్ళు మనకి రారేమో, నా పిల్లల పెళ్ళిళ్ళకి రారేమో, నా పెళ్ళికి రారేమో అని చెప్పి భయపడేవాళ్ళే ఎక్కువ. అవునా కదా? సన్నిధికి భయపడరు. దేవుని సన్నిధిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు ఆరాధిద్దామా, ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుందామా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందామని భయపడతారా? భయపడరు. దేనికి భయపడతారంటే లోకంలో జరిగే వాటికి మాత్రమే భయపడతారు. హల్లెలూయా. కానీ దేవుని పిల్లలు అయిన వారు ఎవరికి భయపడాలి అనే వాక్యము సెలవిస్తుంది అని అంటే దేవునికి మాత్రమే వారు భయపడువారు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మార్చబడిన మనమందరం కూడా ఎవరికి భయపడాలి? ఇప్పుడు మనం ఎవరికి? దేవునికి భయపడటం అంటే ఏంటి? ఒక పని చేయాలని చెప్పాను, ఆ పని మీరు కూడా ఏమంటున్నారు? చేస్తామంటున్నారు. చేస్తారా చేయరా? ఏంటి ఏం మాట్లాడట్లే? దేవునికి భయపడతారా భయపడరా? భయపడతారు. భయపడటం అంటే ఏంటి? దేవునికి భయపడటం అంటే ఏంటో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకునుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి భయపడటం అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి. దేవునికి భయపడటం అంటే భయపడతామన్నారుగా మీరు అందరూ. భయపడతారా భయపడరా? దేవునికి భయపడటం అంటే ఏంటన్నప్పుడు ఇది చెడు, ఇది చేయకూడదు, సిగరెట్లు తాగేవాళ్ళు తాగకూడదు, సుట్టలు తాగేవాళ్ళు తాగకూడదు, తాగుడు తాగేవాళ్ళు తాగకూడదు, వ్యసనాలతో ఉన్నవాళ్ళు వ్యసనాలు చేయకూడదు, ఇవన్నీ కూడా చేయకోకుండా ఉండటమే, చెడుతనాన్ని అసహ్యించుకుంటమే దేవునికి భయపడటం అంటే. హల్లెలూయా. ఎవరు లేరు కదా అని చెప్పేసేసి మా ఊర్లో ఒక ఆయన ఏం చేసేవాడంటే, నేను కానీ వాక్యం చెప్పడానికి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కనపడేవాడు, కొట్టు దగ్గర నిలబడేవాడు. మళ్ళా తిరిగి వెళ్ళేటప్పటికి ఆయన ఏం చేసేవాడంటే చక్కగా సిగరెట్ ఒకటి వెలిగించుకుని శుభ్రంగా తాగుతూ ఉండేవాడు. నన్ను చూడగానే సిగరెట్ వెనక తిప్పి చేతిలో పెట్టుకునేవాడు. ఆరిపోయేవాడు కాదు, పొగేమో చేతిలోంచి గప్పు గప్పులు లేచేది. నేను ఎట్టాగానేవాడిని, ఎందుకులే చేయగలిద్ది, ఎందుకులే సరిగ్గా ఉండనివ్వండి. కారణం ఏంటి అని అంటే మనుషులకి భయపడతారు కొంతమంది. మనుషులకు కాదు మనకు భయపడవలసింది. మీ పాస్టర్ గారు ఇక్కడ ఉంటాడు, ఇంకో ఊర్లో ఉంటాడు, లేదంటే ఎక్కడైనా ఉంటాం మేము కానీ, లేదంటే ఆనందయ్య గారు కానీ, ఎవరైనా కానీ, లేదంటే నీ స్నేహితులు కానీ, నీకంటే పెద్దవారు కానీ, యవనస్తుల కంటే పెద్దవారు కానీ, లేదా మీ వయసులో ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ మీతో ఉండేవారు ఎప్పుడు మీతో ఉండరు. మీకు అనేది ఫ్రీడమ్ ఉంటుంది, కానీ ఆ ఫ్రీ టైంలో కూడా ఎలాగ ఉండాలో తెలుసా? భయపడే ఒక అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఉన్నప్పుడు ఎలా భయపడతామో లేనప్పుడు కూడా అదే భయాన్ని కొనసాగించాలి. ఇప్పుడు దైవ సేవకుడు ఉన్నప్పుడు భయపడి ఈ పని చేస్తానండి, ఆ పని చేస్తానండి అంటారు. లేదు, దైవ సేవకుడు ఏదన్నా ఊరు వెళ్తున్నాడు అనుకో, ఆయన వచ్చిన తర్వాత చేద్దాం లేని వీళ్ళందరూ కూడా చక్కగా కూర్చుని ఉంటారు.
అది కాదు భయం అంటే. భయం అంటే ఉన్నా లేకున్నా ఆ పని ప్రతిదీ కూడా చేసేదాన్ని భయము అంటారు. హల్లెలూయా. భయం కలిగి బాధ్యత కలిగి చేయువారికి ఉన్నతమైన దీవెన కలుగుతూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు దేవునికి భయపడే అనుభవం ఎవరిలో ఉందంటే ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఉంది. దేవుని పిల్లలరా, మనమందరం కూడా దేవునికి భయపడే వారము అనేది ఎలా గుర్తుపట్టడం, ఎలా తెలుస్తుంది ఆ మాట అని అంటే, ఇప్పుడు చెడుతనం అనేది ఏదైతే ఉందో దాన్ని అసహించుకుంటూ వల్ల ఇప్పుడు ఏమవుతాము అంటే దేవునికి భయపడిన వారం అవుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకని అంటే మనం ఏమని చేస్తాము అని అంటే, ఎక్కడికైనా ఒక కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, వాళ్ళందరూ కొద్దిగా అసహ్యమైన మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం కూడా కూర్చుని ఆ గుంపులో కలిసిపోయి మనం కూడా ఏమంటామంటే అదే మాటలు మన నోటి నుంచి కూడా ఉచ్చరిస్తూ ఉంటాం. అవునా కదా? ఆయా సమయాల్లో. కానీ దేవుని పిల్లలకైతే, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలకు ఉండవలసింది ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా ఆయా సమయాల్లో అలా కలిసినప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలంటే ఒక ప్రత్యేకమైన అనుభవం అక్కడ కనబడుతూ ఉండాలి. ఆ ప్రత్యేకమైన అనుభవం ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు దేవునికి భయపడటం వల్ల వస్తుంది. ఈ మాట వలన నాకు ఊరి రాకూడదు, ఈ మాట వలన నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, నేను అపవిత్రమైన మాటలకు విముఖుడినై ఉండాలి, ఒక ప్రత్యేకమైన స్థితిలో కనబడాలి. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దేవునికి భయపడువారు అనే మాట వినబడినట్లుగా నేను మార్చబడాలి అని కనబడుదురుగాక. ఆమేన్. ఎంతమంది మధ్యలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ కూడా నీవు దేవునికి భయపడి నువ్వు ఆరాధించగలిగినప్పుడు, దేవునికి భయపడగలిగినప్పుడు, చెడుతనాన్నైనా కానీ నువ్వు అసహించుకోవటం వల్ల నీవు దేవునికి భయపడిన వాడవు అనే గుర్తింపు నీలో కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని చెడు సహవాసాలన్నీ బట్టి అన్నీ చేసి వచ్చేసేది నాకు ప్రార్థన చేయి. నిన్న ఆదివారపు దినాన కైక్లూరు దగ్గర దయ్యంపాడని ఊర్లో పరిచర్య ఒకటి ఉంది. ఆ పరిచర్యలో ప్రార్థనలన్నీ అయిపోయినాయి. ఒక ఆయన చెరువు గురించి ప్రార్థన చేయించుకుంటాకు వచ్చాడు. వచ్చి ఆయన స్టడీగానే నిలబడలేకపోతున్నాడు, ఇటు పడిపోతున్నాడు అటు పడిపోతున్నాడు, కానీ ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన వాసన చూస్తుంటే నాకేమో వాంతి వచ్చేటట్టుంది. ఆయనకి కావాల్సింది ఏంటి? ప్రార్థన. ఉన్న స్థితి ఏంటి? ఫుల్లుగా కాయి లోపలికి పంపించాడు, అది ఊపుతుంది ఈయన్ని. అర్థమైందా? ఎంత దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారా బాబు అనిపించింది నాకు కూడా. అట్లాంటివి చేయకూడదు. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలు అలాంటి అసలు అట్లా జోలికి పోకూడదు. దేవుని పిల్లలరా, కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారు, బాప్తిసం పొందుతారు, దేవుని సన్నిధికి వస్తారు, కానీ చేయవలసిన పనులు చేస్తూనే ఉంటారు. అంటే నువ్వు ఎవరికి భయపడలేదు అని అంటే దేవునికి భయపడలేదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఏమనో తెలుసా, నన్ను ఎవరు చూడట్లేదులే, నా వైపు ఎవరో చూడట్లేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. కానీ జీవం కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. కనుకనే నువ్వు ఎవరికి భయపడాలి అంటే, మనుషులకు భయపడినా భయపడకపోయినా జీవం కలిగిన దేవునికి మాత్రం భయపడదుముగాక. ఆ భయపడటం నేర్చుకున్నప్పుడు, దేవునికి భయపడటం ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఆయనకి భయపడతావో, ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి నీ శరీరాన్ని ఆయన వైపుకు మలుచుకుంటావో, నీవు ఏ చెడులోనూ నువ్వు నిలబడకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితిలో నిలబడుదురుగాక. ఒక ప్రత్యేకమైన స్థితి ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆ ప్రత్యేకత నీకు ప్రజల్లో కనుపరుచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన స్థితి నీకు కలగాలి అని అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? చెడును అసహించుకోవాలి. చెడును అసహించుకుని, కుటిలమైన మాటలను అసహించుకుని, ఎట్టబడితే అట్ట మాట్లాడే మాటలు కూడా నీ దగ్గర ఉండకూడదు. అలా ఉండకోకుండా ఒక ప్రత్యేకమైన అనుభవంలో నిలబడే నిన్ను ఏమని పిలుస్తాడు అంటే, దేవునికి భయపడు వారులారా
ఇటు రండి అని ఆయన పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడేవారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. అందరూ దేవునికి భయపడుతున్నారా? దేవునికి భయపడితే కనుక నీలో ఏముండకూడదు? ఒకటి, చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. రెండవది, కుట్లమైన మాటలు నీకు అసహ్యం కలగాలట. కొంతమంది చూడండి, నేనే అంటారు. అంటే ఏంటి? గర్వమైన అహంకారం కొంత పనిచేస్తూ ఉంటుంది కొంతమందిలో. అవునా కదా? నేను కనుక ఎంతసేపు ప్రార్థన చేద్దును, నేను కనుక ఇంతసేపు ఇట్ట చేస్తాను, నేను గనకే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు లేరా? అట్లాంటి గర్వం ఏది కూడా పనిచేయదంట. ఎవరికి? ప్రభువుని నమ్ముకుని మనసారా ఆయన ఆరాధించే ప్రజల్లో ఈ క్వాలిఫికేషన్స్ ఏవి ఉండవు. అందుకని వారు ఎవరికి భయపడతారు అంటే జీవం కలిగిన దేవునికి భయపడతారు. దేవుని పిల్లలైన మీ అందరూ కూడా, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ఎవరికి భయపడాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవునికి మీరు భయపడితే మీరందరూ కూడా ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. మొట్టమొదటిగా ఏముండకూడదు అంటే కపటం ఉండకూడదు. రెండోది, ఎలా ఉండాలి? నిజంగా ఇశ్రాయేలీయుడు అని పిలిపించుకునేవాడికి కపటం ఉండదు. రెండోది, అతనిలో ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే దేవునికి భయపడే అనుభవం ఉండాలి. ఎలాగుండాలి? దేవునికి భయపడేవాడిగా ఉండాలి. మూడోదిగా నేను చెప్తాను చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యం. హల్లెలూయా. యాకోబులో ఏ దోషం కనపడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరు ఏం లేదంట, వంకరతనం లేదట. ఎవరిలో వంకరతనం లేదు? ఇశ్రాయేల్లో వంకరతనం. వంకర అంటే ఏంటో మీరు చెప్తారా? ఏం చెప్పరా? కుక్కతోక పట్టుకోండి, దాన్ని ఒకవేళ ఒక 6 నెలలు ఒక మంచి ఇనప కడ్డీ వేసి కడదాం, ఇనప కడ్డీ వేసి కట్లు వేసి కడదాం. 6 నెలల తర్వాత మళ్ళీ ఏం చేద్దాం? ఇనుప కడ్డీ తీసేద్దాం. తీసేసి దాని తోక స్ట్రైట్గా అయిందా అంటే ఎందుకని? ఇక అదేదో వంకరే. ఇక అది ఎన్నాళ్ళు ఉన్నా వంకరగానే ఉంటుందా ఉండదా? హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీల్లో ఏముండకూడదంట? వంకరతనం కనపడకూడదంట. కొంతమంది ఏ మాట మాట్లాడినా వంకర మాటలే మాట్లాడతారు. అవునా కదా? రే బాబు అట్లా మాట్లాడకూడదు అంటే అదే మాట్లాడతానంటాడు. వంకరతనమే వాళ్ళలో ఉంటుంది. వంకరగానే వారి యొక్క బ్రతుకులు కనపడుతూ ఉంటాయి. దేవుని పిల్లల్లో ఎప్పుడు కూడా ఏమనకూడదు అంటే వంకరతనం ఏది కూడా వారిలో కనబడకూడదు. ఏ వంకర కూడా నిన్ను చూస్తే ఎలాగుండాలంటే పరిశుద్ధమైన వ్యక్తిగా కనబడాలి. ఆయన ఎదుట నిలబడే వ్యక్తిగా కనబడాలి. పరిశుద్ధమైన అడుగులు వేయగలిగిన వ్యక్తిగా కనబడాలి. కానీ నీ మాటలో వంకర ఉండకూడదు, నీ చూపులో వంకర ఉండకూడదు, నీ ప్రవర్తనలో వంకర ఉండకూడదు, ప్రభువుని ఆరాధించడంలో వంకర ఉండకూడదు, ప్రభువును స్తుతించడంలో, వాక్యము చదవటంలో, నీ భక్తి విధానంలో ఎక్కడా కూడా ఏ వంకర కనబడని వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడదుముగాక. ఆమేన్. ఎవరిలో ఏ వంకర కనబడకూడదు. వంకర మాటలు మీరు మాట్లాడకూడదు. ఆత్మ సంబంధమైన పిల్లల్లో వంకరతనము ఎవరికి కనబడకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉందురుగాక. ఆమేన్. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నీ యొక్క అడుగులు అటు ఇటు తొలకోకుండా ఉండాలి. అంటే ఏంటంటే కాసేపు సన్మార్గంలో నడుస్తాను, కాసేపు వంకర మార్గాన్ని నడుస్తానంటే కుదరదు. అన్ని విధాలా కూడా సన్మార్గంలో నడిచే ఒక విధానం. వంకరతనం ఏది కూడా కనబడకూడదు. ఒక్క వంకర కూడా
కనబడకూడదు. అవునా కదా? అన్నీ బాగానే ఉండండి, ఒక్కటేనండి అంటారు కొంతమంది. అన్నీ బాగానే ఉన్నాయట. ఎందుకనంటే నాకు ఒక ఆయన వచ్చి ఒక ప్రశ్న వేసాడు. ఏమని తెలుసా? అన్ని పాష గారు అన్నీ చేస్తానండి, కానీ ఒక్కటి మాత్రం వదిలేయలేకపోతున్నానండి అని అడిగాడు. ఏ ఒక్కటి అని నన్ను అడిగితే ఏమని చెప్పాడు తెలుసా ఆయన? ఒక్కటే మాట చెప్పాడు. అన్నీ చేస్తానండి, ప్రార్థన చేస్తాను, అన్నీ చేస్తాను, వాక్యం చదువుతాను, పాటలు కూడా పాడతాను, మరి ఏంటి కారణం ఏంటి, ఏముంది వంకర అని అంటే, ఏం లేదండి, సాయంత్రం అయితే మాత్రం చిన్న బుడ్డిగాని ఈగిపోతే, అర్థమైందా? సాయంత్రానికి చిన్న బుడ్డిగాని దాగిపోతేనంట నరాల ఈక్నెస్ వచ్చేస్తాయి అంట. ఇశ్రాయేలులను చూస్తే ఎలా కనపడుతున్నారంటే వాళ్ళలో అసలు ఏ వంకర వాళ్ళలో లేదంట. నిన్ను కూడా చూసినప్పుడు యేసు ప్రభు నిన్ను చూస్తే నువ్వు ఎలా కనపడాలంటే ఏ వంకర లేని మనుషులు. వంకర అంటే ఏంటి అని అంటే నీ బుద్ధిలో వంకర ఉండకూడదు, నువ్వు చేసే తత్వంలో వంకర ఉండకూడదు, దేంట్లో కూడా వంకరతనం అనేది అక్కడ కనబడకూడదు. కానీ ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? నాకు అదొక్కటే ఉందండి, ఇంకేమీ లేదండి, అదొక్కటే మానలేకపోతున్నాను అన్నాడు. అని అంటే మీరేం చెప్తారు చెప్పండి? మానలేకపోతున్నాం అంటే ఏం చెప్తారు? వీళ్ళిద్దరు రండి. మానలేకపోతున్నాం అంటే ఏం చెప్తారు? మీరైతే ఏం చెప్తారు చెప్పండి? మీ సలహా ఏంటి? ఈ వ్యక్తి వ్యసనంలో ఉన్నాడు అనుకోండి, నేను మానలేకపోతున్నాను బాబు, నాకు ఒక వంకర ఉంది అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఈయనకి సలహా ఇవ్వాలా? అర్థమైందా? మీ పాస్టర్ గారి దగ్గరికి ఎవరైనా తాగేవాళ్ళు వచ్చి, బాబు నేను మానలేకపోతున్నాను నాయన అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఏం చెప్పాలి ఇప్పుడు సలహా? మీరైతే ఏం చెప్తారు చెప్పండి? మా గురించి ఎందులే, మీరైతే ఏం చెప్తారు? బాబు ఒకేసారి బాబు కొద్ది తగ్గించుకొని అయినా అంతేనా మన సలహాలు? ఏం చెప్పరేంటి? మీరు మాట్లాడరు అనుకుంటా, మీ ఊరోళ్ళకి మాటలు రావు అనుకుంటా. హల్లెలూయా. ఏమని చెప్తారు మీరైతే? కొద్ది కొద్దిగా మానేయమంటారు. అవునా కదా? ఇప్పుడు విశ్వాసం అనుకోండి, అంటే ఏంటంటే బాప్తిసం అయితే తీసుకున్నాడు కానీ మనసు మారలా. అర్థమైందా? బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ పొందాడు, కానీ మనసు మాత్రం మారలేదు. ఎందుకనంటే ఆ తాగుడు కుత్తి మీద ఉండిపోయింది మనసు. ఇప్పుడు వచ్చి దైవజనుడిగా ఈయన ఒక సలహా అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా నా మనసు మారాలి, ఎందుకనంటే నేను తాగుడు వ్యసనంతో ఉన్నాను, ఆ వంకర నాలో నుంచి పోవాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఈయన ఒక సలహా ఇవ్వాలి. ఇప్పుడు దైవజనుడిగా ఈయన ఒక సలహా ఇవ్వాలి. ఏమనేస్తాడు ఆయన? మీరు ఇచ్చే సలహా అయితే కొద్దిగా మానేనైనా అని చెప్తారు. అవునా కదా? ఇప్పుడు దైవజనుడిగా ఈయన ఇచ్చే సలహా ఏంటంటే, ఈయన ఒక ఉపమానం మొదలెట్టాడు. ఇక అప్పుడు ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన చూస్తానే ఉన్నాడు, ఈయన ఒక ఉపమానం చెప్తాను నేను అని చెప్పేసి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ దైవజనుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా ఆ చెట్టు లాంటి ఈ కుర్రాన్ని పట్టుకో, గట్టి కావులిచ్చుకుని పట్టుకో, అది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సలహా చెప్పాలి కదా, చెప్పటానికి ఇప్పుడు దైవజనుడు వెళ్ళి ఒక చెట్టుని పట్టుకో, వదిలేస్తామేంటి? గట్టిగా పట్టుకుని ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఈ చెట్టు నుంచి నన్ను ఎవరైనా విడిపించండి, ఈ చెట్టు నుంచి నన్ను ఎవరైనా విడిపించండి అని పెద్ద కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు విడిపిస్తావా? అబ్బా మంచోడే. ఇప్పుడు ఈయన అంటాడు,
ఈ తాగుబోతు ఆయన అంటాడు, ఏంటంటే పాస్టర్ గారు నా ఇంక చూస్తే మీకు ఎటకారంగా ఉందా? అవునా కదా? ఎందుకనంటే చెట్టును పట్టుకున్నది మీరేగా, అవునా కదా? చెట్టును పట్టుకున్నది ఎవరు? భలేగా మీరు పాస్టర్ గారే అంటున్నారు. ఎవరు అని అంటే చెట్టును పెట్టుకున్నది దైవజనుడే. కానీ ఈయనకు ఉపమాన రీతిగా చెప్పడానికి ఇప్పుడు అలాగే ఇప్పుడు గ్లాస్ పట్టుకున్నది ఎవరు? గ్లాస్ పట్టుకున్నది ఎవరు? మందు గ్లాస్ పట్టుకునేది ఎవరండి? మీ చెయ్యి పట్టుకుందే మీకు మందు వచ్చేసి ఆకాశంలోంచి నోట్లో పడుతుందా? ఏంటండి సిగరెట్ పెట్టి మీరు పట్టుకుందే సిగరెట్ వచ్చి మీ నోట్లో గాల్లో నుంచి ఎగురొచ్చి కానీ మీ నోట్లో కూర్చుంటుందా? అవునా కదా? ఇప్పుడు ఈయన చెప్తున్న ఉపమానం ఏంటి అని అంటే చెట్టును పట్టుకున్నది ఎవరు అని అడిగాడు ఈయన్ని. అంటే ఈయన ఏం చెప్తాడు? మీరే కదండి అంటాడు. అంటాడా అండా? మీ ఊర్లో అనరు అనుకుంటా, అందుకని మౌనంగా చూస్తున్నారు మీరు. ఈయన ఏమంటున్నాడంటే చెట్టును పట్టుకున్నది మీరే కదండి అంటున్నాడు. మీరే కదా అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళిపోన్నా, నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఈయనకి బాధ అని అంటే ఇప్పుడు నువ్వే కదా నాయనా ముందాగే గ్లాస్ పట్టుకునేది నువ్వే కదా, గ్లాస్ ఎత్తేది నువ్వే కదా, తాగేది నీ నోరే కదా, అన్నీ చేసేది నువ్వే కదా. ఇప్పుడు ఏ వ్యసనంతో అయితే నువ్వు మొదలుపెట్టావు ఆ వ్యసనాన్ని నువ్వే విడిచిపెట్టగలవు. హల్లెలూయా. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండవలసింది ఏంటి అని అంటే వంకర బ్రతుకులన్నీ కూడా మానుకునే ఒక అనుభవం కలిగి ఉందురుగాక. ఆమేన్. ఇప్పుడు వంకర బ్రతుకులన్నీ మారిపోవాలంటే ఎవరు విడిచిపెట్టాలి? వంకర బ్రతుకును పట్టుకున్నది ఎవరు? బూతులు పంచాంగాలు వాడేది ఎవరు? నీ నోరే కదా. నువ్వు అదుపు పెట్టుకుంటే అదుపులోకి వస్తుంది కదా. తప్పు చేసేది ఎవరు? నువ్వే కదా. నువ్వు తప్పు నుంచి మళ్ళించబడితే మళ్ళుకుంటావు కదా. ఒక ఉన్నతమైన స్థితికై నిలబడతావు కదా. ఉపదేశ క్రమాల్లో నిలబడగలిగిన వాక్కు దేవుని దగ్గర నుంచి నీకు వచ్చినప్పుడు నీ స్థితిగతులన్నీ మార్చబడిన నువ్వు మలచబడాలి. పాపం నుంచి నీలో ఉన్న ప్రతి వంకర బ్రతుకు నుంచి, వంకరతనం ఏది కూడా దేవుడు నిన్ను చూచినప్పుడు అతనిలో ఏ వంకర కనబడలేదు అనే సాక్ష్యం నీ ద్వారా వినబడాలి. హల్లెలూయా. అలా వినబడినట్లుగా నువ్వు ఎలాగ మార్చబడాలంటే వంకరతనం అంతా కూడా మార్చేసుకోవాలి. ఇంతవరకు ఉన్నారు అని అంటే ఇంతవరకు వేరు, కానీ ఇప్పుడు నుంచి ప్రభువుని నమ్ముకొని ప్రభువును ఆరాధిస్తున్న తర్వాత వారి వంకర బ్రతుకులన్నీ కూడా సరి చేసుకున్నారు. వారు నిజంగా దేవుని బిడ్డల వలె మాకు కనబడుతూ ఉన్నారు. వారు నిజంగా ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలు, ఆత్మ సంబంధంగా మార్చబడ్డారు కనుక వారిలో ఇంతవరకు ఉన్న వంకర చూపులు లేవు, వంకర ప్రవర్తన లేదు, వంకర నడవడిక లేదు. వారిలో ఉన్న వంకర మాటలు ఇప్పుడు మాకు కనబడట్లేదు అని అనేకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అట్టి విధంగా మీరు నిలబడుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లల్లో ఇప్పుడు ఉండవలసింది ఏంటి అని అంటే వంకరతనం లేని బ్రతుకు మనలో ఉండునుగాక. ఆమేన్. అంతేగాని ఎన్నాళ్ళు పోయినా దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్నాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నా అదే వంకరతనం, అదే వంకర స్థితి ఉంటే గనక ప్రభు మనల్ని ఆశీర్వదించుడు. దేవుని పిల్లలారా, మీరు ఎలా కనబడాలి అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మీకు మంచి సాక్ష్యమే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా మంచి సాక్ష్యం కలిగిన వారై దేవుని సముఖాన మీరు నిలబడి ఉందురుగాక. ఆమేన్. మరి ఒక మాటను కూడా చదువుదాం. చూడండి నాన్న, ఒకసారి సంఖ్యాకాండము 23వ అధ్యాయంలోని 22వ వాక్యం చదువు నాన్న. 22వ వాక్యం చదువున్నాను. హల్లెలూయా. ఏం లేదంట వాళ్ళ దగ్గర, మంత్రం లేదు, శకునం ఏం లేదు, మంత్రం లేదు. హఠాత్తుగా ఈ టైంలో
మనం వెళ్తా ఉండగా ఎట్టగో చెట్లు ఉన్నాయి కదా, పచ్చని చెట్లు. వెళ్తా ఉండగా ఏదన్నా పురుగు కాలు మీద ఇట్ట అందనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మా ఊరిలో కొంతమంది ఉన్నారు, ప్రార్థనకు వస్తారు. తాసుపాము చూసాడనుకో మందిరానికి రాడు. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి మీరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? తాసుపాము చూసాడు, అది హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాడంటే మనం కూడా ఏం చేస్తాం చెప్పాలా గట్టిగా? తాసుపాముని చూసాం, అది మన ఎంక చూసింది, పోన్లే దాని బాధ దాని భయం దానిది, మన భయం మనది. మనకేమో కరుతుందేమోనని భయం, దానికేమో దాన్ని చంపుతామనే భయంతో దాని ప్రాణాన్ని దాన్ని కాపాడుకుంటాక అదేమో పైకి లేచి నిలబడిద్ది. నా ఎంకే చూసి అది పగబట్టిందని చెప్పి నువ్వు పరిగెత్తి ఎక్కడ ఉండేది? బాబో నాకు మంత్రం వేయండి అయ్యా, తాసుపాముని చూశాను, తాసుపాము పడగెప్పింది అంటారు. అవునా కదా? క్రైస్తవుల్లో ఎంతమంది లేరు? క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇట్టకి వెళ్ళేవాళ్ళు, ఇట్ట చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది అలాగే వెళ్ళలేదు? ఎంతమంది అలాగ తిరగట్లేదు? దేవుని పిల్లలరా. కానీ యాకోబులో ఏమి లేదంటే మంత్రం ఏమీ లేదంట. ఆయన ఎవరిని ఆరాధించేవారు ఎవరు అంటే జీవం కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే జీవాధిపతి. ఆయన ప్రతి విధమైన నెమ్మది ఆశీర్వాదం కలగజేయగలిగిన దేవుడు, ప్రతి సమస్య నుంచి విడుదల కలగజేయగలిగిన దేవుడు. సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప ద్వారా నింపబడినట్లుగా ఏ మంత్రము కూడా మనలో పని చేయకూడదు. హల్లెలూయా. అంతేగాని ఏది కనబడకపోయినా ఎలాగుంటాము అని అంటే మనం మంత్రం వేయించుకునే వాళ్ళగా పరిగెలు ఎడతా ఉంటాం. ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువును పూజిస్తూ ఉంటాం, ప్రభు సన్నిధికి వస్తాం. కానీ ఏదన్నా శ్రమ వచ్చేసరికి మాత్రం మా ఊరిలో కొంతమందికి, మాకు ఏలూరుకి దగ్గరలో ఒక ఊరు ఉంది, చప్పి చల్ది వచ్చిందనుకోండి వెళ్తారు వాళ్ళ దగ్గర మంత్రానికని వెళ్తారు. వీళ్ళు ప్రార్థనకే వస్తారు కానీ మంత్రానికి వెళ్తారు. అదేమంటే మాకు వచ్చి చెప్తారు, ఏమన్నా తెలుసా అయ్యగారండి మంత్రం వేయించుకుని వచ్చానండి, ఏం తగ్గలేదండి, ఒకసారి ప్రార్థన చేయండి అని అంటారు. మంత్రం వేయించుకున్నావుగా అక్కడికే బో అంటాను నేను మాత్రం. హల్లెలూయా. మీ అయ్యగారు వాళ్ళు అయితే కొద్దిగా దయదలిసి మీ గురించి చేతులేసి ప్రార్థన చేసి దెయ్యం పోయేటట్లుగాను మీకు వ్యాధి పోయేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనైతే కనుక అక్కడికి వెళ్ళేవంటే ఇక్కడికి రాబాకులే అంటాను నేను. ఎందుకని అని అంటే ఏదో ఒకవైపు ఉండండి, ఒకవైపు నిలబడండి అని చెప్తూ ఉంటాను. దేవుని పిల్లలరా, మీరు కూడా ఎలాగుండాలి అని అంటే ఏదైనా కనబడితే ఏదన్నా చూస్తే ముందు గుర్తొచ్చేది ఏంటిది మనకే? భలేగా చెప్తున్నారు. మనకు గుర్తుకొచ్చేది అదే కదా. ఏం గుర్తుకొస్తుంది? పావును చూసామంటే పాము మన ఎంక చూసినా, మనం పాము ఎంక చూసినా మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? అది కోపం వచ్చి నన్ను కరుగుతుందేమో, నేను చచ్చిపోతానేమో భయం ఇచ్చేసేసి ముందు పరిగెత్తేది ఎక్కడికంటే మంత్రానికి. కానీ దేవుని పిల్లల్లో ఏముండకూడదు? మంత్రాలు అయిపించుకుంటాం, తంత్రాలు కట్టించుకుంటాం, ఆయంచనాలు కట్టించుకుంటాం, లేదంటే కనుక గండాలు కట్టించుకుంటాం, మొలకొక గండ లేదంటే మెడకొక గండ కొంతమందికి. అట్ట కట్టించుకోవటం అవి చేసుకుంటాం ఉండకూడదు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఏమి లేదు అంటే అక్కడ యాకోబులో మంత్రం అనేది కనబడట్లేదు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే పిల్లల్లో ఏ మంత్రం వైపు, ఏ శకునం వైపు, ఎటువైపు వెళ్ళకోకుండా ఒక ప్రత్యేకమైన అనుభవంలో నిలబడదుముగాక. ఒక ప్రత్యేకమైన అనుభవంలో ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడి ఆరాధించిన తోడనే ప్రతి సమస్య నుంచి గొప్ప విడుదల ప్రభువే కలగజేయునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అంతేగాని ఎప్పుడు కూడా మంత్రాల వైపో, ఏదో చింతకాయలు అక్కడ రాలుతాయని చెప్పేసి పరిగెత్తే వైపో ఎప్పుడు కూడా నిలబడకోకుండా ఓ ప్రత్యేకమైన అనుభవం మనలో కనబడునుగాక. ఎక్కడికి వెళ్ళావురా? తాసుపాము దొక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నాన్న నువ్వు అని చెప్పి అడిగితే మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? యేసయ్య సన్నిధిలో నుంచొని ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ఆ మరణము నన్నేమీ చేయలేదు అనే విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి తప్పితే విశ్వాసులే ముందు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? మన ఊరిలో ఉన్నారా మంత్రాలు వేసేవాళ్ళు? పొరుగురులో ఉన్నారా? ఉన్నారా లేరా?
ఎక్కడోసారి దొరుకుతారు, ఎందుకు దొరకరు? మా ఊరికి కూడా, ఏలూరికి కూడా దగ్గరగా పెద్దపాడు ఉంటుంది. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ముసలాయన మంత్రాలు వేస్తాడంట. తాజ్బాన్ చూసిన వాళ్ళు ఎలా పరిగెడతారు అక్కడికి. తాజ్బాన్ చూసిన వాళ్ళు మళ్ళీ ఎవరు అని అంటే ప్రభువుని ఆరాధించిన వాళ్ళు కాదు, ఆరాధించేవాళ్ళే. ఈ చేలోకి వెళ్తాడు, ఏదో పాము చూస్తాడు, వెంటనే ఎక్కడికి వెళ్తాడు? అది. అందుకని ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఏముండకూడదంటే మంత్రాలు తంత్రాలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఎదిగే దేవుని సంఘములో ఇవి ఎప్పుడైతే పని చేయకోకుండా ఉంటాయో వాళ్ళు ఒక సూచనగా కనబడుదురుగాక. ఆమేన్. ఇశ్రాయేల్లో ఏం లేదంటే, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో ఏం లేదు, శకునం లేదు, ఏం లేదు. మీ ఇంట్లో ఇప్పుడు కానీ పేటరయ్య గారు లేదంటే కనుక ఆనందయ్య గారు మీ ఇంట్లో కానీ పెళ్ళి కార్యక్రమం పెట్టాలనుకో, వాళ్ళు ఒక డేట్ ఇచ్చారనుకో, అయ్యగారు పేటరయ్య గారు డేట్ ఇచ్చాడు అనుకోండి, ఈ రోజున పెళ్లి చేద్దామమ్మా అని అన్నారు అనుకోండి, మీరు కూడా దానికి ఊము కొట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాలెండర్, నిలువెత్తు క్యాలెండర్ని అటు ఇటు దిప్పేయంగానే దాంట్లో కనుక అమావాస్య వచ్చింది అనుకోండి, ఏం చెప్పరేంటి, నవ్వుతారు. అమావాస్య వచ్చిందనుకోండి, ఆ రోజే అమావాస్య, కానీ మీ ఇంట్లో పెళ్ళి. ఏమంటారు ఎమ్మటనే? అయ్యగారు వాళ్ళు మీ ఎదురుగానే ఉంటారు, లేదంటే ఫోన్ చేసి అయినా అయ్యగారండి ఆ రోజున అమావాస్య వచ్చిందండి బాబోయ్. అమావాస్య రోజున ఏం చేయకూడదు? ఏం చూస్తున్నాం మనం? ఏమండి, మా పిల్లోడికి అన్నప్రాసన చేయాలండి, ఈరోజు మంచిదేనండి. మా పిల్లోడికి పేరు పెట్టాలండి, మంచి పేరు కావాలండి. అవునా కదా? నాకు ఒక ఇంటి దగ్గరికి పిలిచారు, ఏంటంటే శంకుస్థాపన చేయాల. గొయ్యి పెద్దది తీశారు, చక్కగా ఇటుకలు అన్నీ తెచ్చారు. ఒక ఇటుక పెట్టాను ముందు. పెట్టిన తర్వాత, పాస్టర్ గారు మీరు ఎప్పుడు శంకుస్థాపన చేయలేదా అని అంది ఆవిడ. అనగానే ఏంటో డౌట్ వచ్చింది నాకు. ఏంద్రా నేనేం తప్పు చేశానా, ఒకవేళ శంకుస్థాపనలో నేనేం తప్పు చేశానా అని చెప్పి చూస్తే, ఏంటంటే నవధాన్యాలు అన్ని తెచ్చి పెట్టాం, దాంట్లోనే కొంచెం డబ్బులు వేసాం, అవి కూడా వేయాలంటండి మా వాళ్ళు చెప్పారు. ఏంది మనం చూసేది ఏంటి అని అంటే శకునాలు చూసి అయ్యేస్తే ఏమైద్దంట, తర్వాత ఇల్లు అబ్బా పాడి పంటలతో తొలతూగిపోద్దంట, లేదంటే అట్టకట్టిన బోళ్ళిళ్ళు దెబ్బల్లాగా ఉన్నాయి. కానీ జీవం కలిగిన దేవుణ్ణి బట్టి చేసే ప్రతి ప్రార్థన కూడా, ప్రార్థనతో కట్టబడిన ప్రతి ఇల్లు కూడా క్షేమంగా వర్ధిల్లుతూనే ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు శకునం చూసావు అని అంటే ఇప్పుడు నీలో ఏం లేదు, దేవునికి భయపడే అనుభవం లేదు, దేవునికి లోబడే అనుభవం లేదు, దేవుని వాక్యం క్రమం ప్రకారం బ్రతికే అనుభవాలు మీలో లేవు. దేవుని పిల్లలరా, అందుకని మనం అందరం ఎలాగుండాలి అని అంటే శకునము చూడని వారిగా ఎప్పుడైనా కానీ ప్రతిరోజు ప్రభు ఇచ్చిన రోజే, హల్లెలూయా హల్లెలూయా, ప్రత్యేకించిన రోజే, ప్రతిరోజు కూడా మంచిది 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 అని చేసేది తప్పితే ఏదైనా చెడ్డది అన్నది ఎప్పుడైనా ఉందా? ఏ రోజుల్లో అయినా ఆయన చేసిన ప్రతి రోజుని కూడా మంచిది 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 అన్నాడు, కానీ చెడ్డది అని అన్నది రోజు ఏదన్నా ఉందా? ఏం చెప్పాలా? మంగళవారం వస్తే కొంతమంది ఇనపెట్టులోంచి డబ్బులు తీరు, శుక్రవారం వస్తే కనుక ఏది కొంటాకి వెళ్ళరో పాపం, తింటాకి కడుపు మార్చుకుని కూర్చోండి, ఇంట్లో బియ్యం కూడా వండబాకండి ఆ రోజు. అవునా కదా? కానీ మనం మాత్రం అవి మాత్రం బాగానే పాటిస్తాం. ఏంటి? మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఇంట్లో కూడా అన్నం వండకూడదు. మరి మీరు వండుకొని తినేస్తా ఈ మాత్రం ఆచరిస్తే ఎలాగా? శకునాలు చూడకూడదు, ఎక్కడ కూడా శకునం అనేది పని చేయదు. ఎందుకని అంటే యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో ఏ శకునం కనబడట్లేదు. హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఈ శకును చూసి అయ్యగారు ఈరోజు మంచిది కాదంట, ఆ రోజుకు మార్చండి, ఆ రోజు మంచిదంట, ఈ రోజు మంచిదంట అనే మాటలు ఉండకూడదు. ఏ రోజు ప్రభు యొక్క మాట, దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట ఏ రోజైతే మీకు చెప్తారో, ఏ రోజైతే మిమ్మల్ని దర్శిస్తాకు వస్తారో, ఏ రోజైతే ఒక పని చేయటం పూనుకుంటారో ఆ రోజు ప్రభు నిండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంతేగాని మీరు కానీ శకునం చూసుకుని అవి చూసుకుని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రభు సన్నిధికి వస్తారండి, ప్రార్థన చేస్తారండి, ఆరాధనకు వస్తారండి, అన్నీ చేస్తారండి. కానీ ఏం చేస్తారు తెలుసా? పిల్లోడు పెళ్లి చేయటానికి మాత్రం మంచి రోజు చూపెట్టుకుంటాకి వెళ్ళి వస్తారండి. అవునా కదా? అట్టంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా తల్లులు? హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో ఉండకూడదు. ఎందుకని అని అంటే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని పిల్లలు ఎలాగ ఉండాలంటే ఒక ప్రత్యేకంగా కనబడాలి, ఒక ప్రత్యేకమైన స్థితి వారిలో కనబడుతూ ఉండాలి, ఒక ప్రత్యేకమైన అనుభవం వారిలో కనబడేదిగా ఎప్పుడు కూడా మనము ఇటు అనుభవాల్లో లేకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితిని కనపరిచే అనుభవాల్లో మనం ముందుముగాక. ఆమేన్. ఇప్పుడు మూలవాక్యానికి రండి నాన్న, మూలవాక్యాన్ని వివరిస్తాను. ఇప్పుడు మీకు 4 విషయాలు చెప్పాను. ఏముంది వారిలో అనంటే, ఒకటి, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీల్లో కపటం లేని వారిగా బ్రతికారు. రెండోది, వారిలో ఏమి లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, భయపడకోకుండా ఉండలా వాళ్ళు, భయం కలిగి వారు నివసించారు. మూడోదిగా వారిలో ఉన్నది ఏంటి అని అంటే ఏ వంకర లేని వాళ్ళుగా కనపడ్డారు. ఏ వంకర వాళ్ళలో లేదు. నాలుగోదిగా వాళ్ళలో లేదు ఏంటి అని అంటే మంత్రం లేదు వాళ్ళలో. ఐదోదిగా వారిలో ఏం లేదంటే శకునం. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మంత్రాలు వేయించుకోవద్దు అంటున్నాడు, శకునాలు చూడొద్దు అంటున్నాడు అంటారా? ఇట్టి విధానంలో ఉండకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితి, ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన గురించి, అనేకులు ఇచ్చే సాక్ష్యం గురించి మాత్రమే మీకు వాక్యం చెప్తూ ఉన్నాను. చూడండి దేవుని పిల్లలారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదివితే, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు సీయోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాము. అంతకుముందు మేము ఆశీర్వదించబడిన వారం కాదు, అంతకుముందు మేము ప్రభువుని ఆరాధించే వాళ్ళం కాదు. ఇప్పుడే ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మేము ప్రత్యేకంగా విగ్రహారాధన చేస్తూ మారు మనసు పొంది ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వచ్చాం. అనుకున్న వారు ఎలాగుండాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళ మధ్యలో మనం ఎలాగుండాలంటే ఒక సూచనగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కనబడాలి అంటే సూచనగా కనబడాలంటే వాళ్ళు చేసినట్లుగా నువ్వు, ఎవరు చేసినట్లుగా? నీకంటే ముందున్న మారతక్క చేసినట్లుగా నువ్వు చేయకూడదు, నీ అనకున్న మారేమ్మక్క చేసినట్లుగా నువ్వు చేయకూడదు. అంటే ఏంటి అని అంటే దేవునికి భయపడకోకుండా పాస్టర్ గారు అట్టకి చెప్తాడులే, నేను మాత్రం శకునం చూస్తాను, నేను మంత్రం చేయించుకుంటాను, లేదంటే అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని చెప్తూ ఉంటారు కదా కొంతమంది. అట్టంటి వాళ్ళు ఇంకా నువ్వు కూడా చూసి పతన వ్యవస్థకు పోకూడదు, పతన వ్యవస్థకు వెళ్ళిపోకూడదు. వాళ్ళలాగా నువ్వు ఉండకోకుండా నీకంటే ముందున్న వారు, ప్రార్థన చేసేవాళ్ళు, నీతో పాటు ఉన్న వారిలో కూడా నువ్వు ఎలా కనబడాలంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలి. నిన్ను చూసి వారు బుద్ధి తెచ్చుకునే వారిగా ఉండాలి. నువ్వు ఒక సూచనగా కనబడాలి. అక్కడ నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, అందరి ఎదుట కూడా పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబడుదురుగాక. ఆమేన్. సూచన అంటే మీకు ఒక మాట చెప్తాను. సూచన అంటే మనం ఎలా కనబడతామనంటే, ఇక్కడి నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలనుకోండి, మనకెట తెలుస్తుంది ఆ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అంటాకి?
ఏమ్మా మీ పక్క ఊరు వెళ్ళాలి, మీరు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఎట్ట తెలుస్తుంది? నేను కానీ ఏలూరు నుంచి వచ్చేటప్పుడు అయ్యగారు లొకేషన్ పెడితే ఇంకా వచ్చానా లేదా తప్పిపోయానా లేదా అని చెప్పుకుంటా ఎక్కడికెక్కడ కూడా అక్కడ కిలోమీటర్ రాళ్ళు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఆ రాళ్ళు చూసుకుంటా ఇంకెంత దూరం ఉన్నాను అనుకుంటూ చూసుకుంటూ వచ్చాను. అదేంటంటే మీ ఊరికి రావటానికి అది నాకేంటి సూచన, అదొక సూచన అనమాట. ఇంకా 4 కిలోమీటర్లో మీ ఊరు వస్తుందని, ఇంకా 3 కిలోమీటర్లో మీ ఊరు వస్తుందని, ఇంకా 2 కిలోమీటర్లో మీ ఊరు వస్తుందని, 1 కిలోమీటర్ వెళ్ళేసరికి మీ ఊరు వస్తుందని అదొక సూచనగా కనబడుతూ ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం కూడా, ఆత్మ సంబంధంగా ఎదిగే మనం కూడా, మనం ఎవరికి సూచనగా కనపడాలి అని అంటే అనేకులు ప్రభువుని ఆరాధించిన వారు, అనేకులు ప్రభు సన్నిధికి రాని వారికి నువ్వు ఒక సూచనగా కనపడాలి. ఎలాగానంటే వారికి వెళ్ళి నువ్వు మాట్లాడుకోకుండా, వారిలో కలిసిపోయి మాట్లాడుకోకుండా, ఒక ప్రత్యేకంగా ఉండి ఒక ప్రత్యేకమైన స్థితిని కనపరుచుకుంటూ, ఒక ప్రత్యేకమైన విధానంలో నువ్వు ఉంటూ, ఒక ప్రత్యేకమైన స్థితి వారికి నీ ద్వారా కనబడాలి. నువ్వు ఒక సూచనగా కనబడాలి. ఇలాగ నేను బ్రతకాలి, ఇలాగ ప్రభువుని నేను కూడా ఆరాధించాలి, ఇలాగ ప్రార్థన చేసుకోవాలి, ఈ కుటుంబం ఉన్నట్లుగా నా కుటుంబం కూడా నిలబడాలి అనే సూచనగా నువ్వు కూడా మార్చబడదువు గాక. ఆమేన్. వీళ్ళు ఎక్కడున్నారంట? ఇశ్రాయేలీల మధ్యలోనే సూచనగా ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ప్రభువుని ఆరాధిస్తూ కపటం లేకుండా బ్రతికే వాళ్ళు, వంకర లేని వాళ్ళు. వాళ్ళల్లో ఏమి లేదంటే శకునం లేదు, మంత్రము లేదు. వాళ్ళు ప్రభువుకి భయపడేవారు. ఆ భయపడే వారి మధ్యలోనే వీళ్ళు కూడా ఎలా కనబడుతున్నారంటే మహత్కార్యముగా కనబడుతూ ఉన్నారు, ఒక సూచనగా కనబడుతూ ఉన్నారు. వారు చూస్తూ ఉండగానే అక్కడున్న పిల్లలు అందరూ వారి మధ్యలో వీళ్ళని నిలబెడితే వాళ్ళు ఒక ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ఊరిలో ఈ కృపా సన్నిధిలో ఉన్న పిల్లలందరూ కూడా ఎలా కనపడాలంటే అందరూ ఒక విధంగా కనపడితే మధ్యలో మీరు ఎట్టుండాలో తెలుసా? వెలుగుమయమై ప్రకాశించే దీపముల వలె కనబడుదురుగాక, సూచనలుగా కనబడుదురుగాక. వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారు. వారు ఉన్నట్లుగా మేము ఉండట్లేదు అనే మాట మీ ద్వారా వినబడునుగాక. ఆమేన్. మీరందరూ కూడా ఎలా కనబడాలి అని అంటే ఒక సూచనగా కనబడాలి. నిన్ను చూడగానే నీ వలే ప్రార్థన చేయాలి. వాళ్ళ పాస్టర్ గారు ఏం బోధిస్తున్నాడో మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం సత్యాన్ని అనుసరిస్తున్నారు. వారు జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు మారిపోయారు. వారి జీవితం ఎలా కనబడుతుందంటే మాకు ఒక సూచనగా ఉంది అనే విధంగా ఈ గ్రామంలో మనమందరం కనబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా కనపడదామా లేదా వాళ్ళతో పాటు కలిసిపోదామా? ఒక సూచనగా కనబడాలి. నిన్ను చూస్తే ఒక సూచన, నువ్వే ఒక పత్రికగా మార్చబడాలి. యేసయ్య సిలువ సువార్తను ప్రకటించే పత్రికవు నువ్వే అయిపోవాలి. నిన్ను చూస్తే చాలు వాళ్ళు మారు మనసుకు రావాలి. హల్లెలూయా. అట్టి అనుభవం నీలో ఉండునుగాక. ఆమేన్. అంతేగాని వాళ్ళు వెళ్తున్నారని నువ్వు మంత్రంకి వెళ్ళి, వాళ్ళు చికనానికి వెళ్తున్నారని నువ్వు వెళ్తే ఇంకా నీకు వాళ్ళకి మధ్యలో తేడా ఏముంది? నువ్వు సూచనగా ఎక్కడ కనపడతావు? ఏమండి, అవునా కదా? మరి సూచనగా కనపడదామా? ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు మిమ్మల్ని బట్టి ఏం పడాలి అంటే సంతోషపడాలి. ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు, ఆయన యొక్క సియోను కొండ మీద మేమందరం ఎలా కనపడుతున్నాం అంటే ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించే పిల్లల మధ్యలో ఉన్నాం, 10 మంది పాస్టర్ల మధ్యలో ఉన్న మేము, లేక మీరు 100 మంది సంఘాల మధ్యలో మీరు వెళ్ళి కూర్చున్న మీరు ఎలా కనబడాలంటే ఒక ప్రత్యేకమైన సూచనగా కనబడాలి, ఒక ప్రత్యేకమైన వారిగా నిలబడాలి.
అంతేగాని వాళ్ళతో పాటు కలిసిపోయి మాట్లాడటం, వాళ్ళతో పాటు కలిసిపోయి చేయటం కాదు. ఒక ప్రత్యేకత అనేది మీలో కనబడునుగాక. ఆ ప్రత్యేకత పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. ఆమేన్. మిమ్మల్ని బట్టి మీ సంఘ కాపరి సంతోషించునుగాక. అలా సంతోషపడాలి అని అంటే మీరు ఎలాగ మార్చబడాలి? ఈ రోజు నుంచి మీరే ఒక సూచనగా, మీరే ఒక పత్రికగా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు దేవుని సన్నిధికి రాబట్టబడినట్లుగా మీరు మార్చబడుదురుగాక. ఆమేన్. నీవే ఒక పత్రికగా మార్చబడాలి, నీవే సువార్థికుడిగా మార్చబడాలి. సువార్త నీ ద్వారా వెలువడింప సహాయము చేయాలి అనంటే నీవు సూచనగా మార్చబడాలి. నీవు ఒక సూచనగా ఎప్పుడైతే కనబడతావో అందరూ ఆరాధించడానికి దేవుని మందిరానికి ప్రజలు ప్రవాహం వలె వచ్చుదురుగాక. ఆమేన్. అలా రావాలి అని అంటే ఇప్పుడు నువ్వు ఎలాగ మార్చబడాలి? ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎంతమంది మధ్యలో నువ్వు నిలబడినా ఒక సూచనగా మీరందరూ కనబడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు సూచనగా నిలబడదామా? అందరం కూడా సూచనగా నిలబడాలంటే మనం ఎలాగుండాలి? 1, గట్టిగా చెప్పాలా? 2, భయభక్తులు కలిగి ఉండాలి. 3, ఏంది? వంకరలేని వాళ్ళగా కనబడాలా. 4, మంత్రం లేనివాళ్ళలాగా ఉండాలా. 5, సిగ్గును చూడని వారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న ప్రత్యేకతను బట్టి, నీలో ఉన్న ప్రార్థన బట్టి నీ కుటుంబం అంతా కూడా నిన్ను వెంబడించి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించు వారిగా నిలబడుదురుగాక. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహిమ కలిగిన దైవమా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డలమైన మేమందరము కూడా నేను యెహోవా మాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద సైన్యములకు అధిపతియగు యెహోవా వల్ల సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్యలో కనబడుతూ ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉందయ్యా. నేను ఒక సూచనగా మార్చబడాలి, నీ బిడ్డలందరూ ఒక సూచనగా మార్చబడాలయ్యా. మేము సూచనగా మార్చబడాలి అంటే మాలో ఉండవలసింది కపటం లేని వారిగా మమ్మల్ని నిలబెట్టండి నాయన. పైకి ఒక మాట మాట్లాడుతూ అంతరంగమున ఇంకొక మాట ఉంచుకునే వారం కాకోకుండా ఉన్నట్లుగా మాట్లాడే ఒక అనుభవంలో మమ్మల్ని నిలబెట్టండి నాయన. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ సర్వసత్యములోకి మమ్మల్ని మీరు నడిపించండి నాయన. పరిశుద్ధాత్ముడా, కపటము లేని వారిగా, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మీరు మమ్మల్ని మారుస్తున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా మార్చబడిన మేము నీకే భయపడతాము నాయన. నీ వాక్యానికి భయపడతామయ్యా, నీ సన్నిధికి భయపడతాము నాయన, ఆరాధనకు వచ్చుటకు భయపడతామయ్యా. నీకు భయపడటం, నీ యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడును అసహించుకుంటమే, కుటిలమైన మాటలను వదిలిపెట్టడమే, గర్వం మాలో లేకోకుండా విడగొట్టుకోవటమే నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండటం అంటే అని జీవం కలిగిన నీ మాట మేము విన్నాం దేవా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటామయ్యా. ఆత్మ సంబంధమైన పిల్లలు ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి ఉండి నీలో ఆశీర్వదించబడ్డారో అట్టి కృపను మీరు మాకు దయచేయండి నాయన.
మూడవదిగా, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల్లో ఏ వంకర కనబడని వారిగా మేము కనబడాలయ్యా. మాలో చూడగా ఏ వంకర కనబడకూడదు నాయన. లోకములో ఉన్న ఏ వంకర మమ్మల్ని ఆవరించుకోకుండా ఒక ప్రత్యేకమైన అనుభవంలో మమ్మల్ని నిలబెట్టండి నాయన. ప్రత్యేకమైన స్థితిని మాకు కలగ చేయండి నాయన. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరిని నాయన వంకర బ్రతుకుల నుంచి మీరు సరి చేయగలిగిన దేవుడవు నీవే. మమ్మల్ని సరి చేయండి అయ్యా. ఏ వంకర కానరాని పరిశుద్ధమైన అనుభవాల్లో మీరు మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. యాకోబులో మంత్రము లేకుండా కనబడ్డాడు. మంత్రాలకి పరిగెత్తే వారం కాకోకుండా, ఏ మంత్రం మాలో లేకోకుండా ఒక ప్రత్యేకమైన అనుభవం, ఒక ప్రత్యేకమైన నీ యందు నిరీక్షణ, నీ యందు గురి కలిగిన వారమై అంగలార్చి ప్రార్థన చేసి ఈ ఉపవాస ప్రార్థనలోనే ఉన్నతమైన కార్యాలు పొందుకోగలిగిన శక్తిని మాకు దయచేయండి నాయన. ఇశ్రాయేలులో శకునం చూసే అనుభవం వారిలో లేదు నాయన. ఇన్నాళ్ళు తెలిసి తెలియక నీ దైవ సేవకులు చెప్పిన మాటలు వినక ఈరోజు మంచిది ఆ రోజు మంచిదని పరుగులు పెట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. మా జీవితాలు మీరు మార్చండి నాయన. ఇది మొదలుకొని నీ సేవకుడు చెప్పింది, నీ వాక్యం చెప్పింది మాటను నెరవేరుస్తానయ్యా. ప్రతిరోజు మంచిదని, ప్రతిదీ మంచిదని, శకునం చూడుకోకుండా, తిథి చూడుకోకుండా అయ్యా, సమయం చూడుకోకుండా నిన్ను ఆరాధించే వారంగాను, నీ నామాన్ని కనపరిచే వారంగాను, నీ నామాన్ని బట్టి ప్రార్థించే వారుగాను సంఘమైన మమ్మల్ని ప్రత్యేకమైన అనుభవాల్లో మీరు నిలబెట్టండి నాయన. మీ పర్వతం ఎక్కాలి నాయన. నీ పర్వతంలో మేము నివసించాలయ్యా. ఇశ్రాయేలు మధ్యలో ఒక సూచనగా మేము కనబడినట్లుగా ఒక్కొక్కరిని మీరు నిలబెడుతున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మేమందరము కూడా నీలో సూచనగా మేము నిలబడాలయ్యా. మా కుటుంబంలో మేము ఒక సూచనగా నిలబడాలయ్యా. మా గ్రామాల్లో మేము ఒక సూచనగా నిలబడాలయ్యా. అట్టి విధానంగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు నిలబెట్టి జీవం కలిగిన నీ రాజ్య సువార్తను ప్రకటించగలిగిన వారుగా, నీ రాజ్య స్థాపన కొరకు పాకులాడే బిడ్డలుగా, సూచనలుగా నీ బిడ్డలందరినీ కూడా మీరు నిలబెట్టమని, జరగబోతున్న ప్రతి ఒక్కనైనా ఉపవాస ప్రాంతంలో నీ కృపతోడుగా ఉంచి మీరు మాత్రమే నడిపించమని, జరగబోతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా నీ కృపతోడుగా ఉంచి ఇంకనూ ఆత్మలు ఉజ్వలించిన ఆయన ఉజ్జీవం పొంది ప్రజ్వలి వచ్చినట్లుగా సహాయము చేయండి. నీ సన్నిధిలో సముఖాన ఇక్కడ వందలాది ప్రజలుగా ఆరాధించినట్లుగా మార్గాలు మీరు తెరవ చేయండి నాయన. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా అనేకులు మార్చబడినట్లుగా మీరు సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.